అపహాస్యం అంటే ఏంటి? ఎగతాళి చేయడం. అపహాస్యం అంటే ఏంటి? వెక్కిరించడం. అపహాస్యం అంటే ఏంటి? ఎదుటివారిని చులకన చేసి మాట్లాడటం. అపహాస్యం అంటే ఏంటి అంటే మన సంతోషం కొరకు ఎదుటివారిని ఏడిపించడం. అపహాస్యం అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి వాటిని ఏలెత్తి చూపించి ఎదుటివారికి లేనటువంటి సందర్భంలో వారిని హేళన చేయటం. అమ్మా, అపహాస్యం. ఎవరన్నా మనల్ని లేదన్న అన్నప్పుడు మనం ఎంత బాధపడతాం. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మనకి తెలియకుండానే చాలామందిని మర్చుకోక ఉదాహరణ ఏమండి ఏమంటామంటే, అరే తాత ఎట్ట నడుపుతాడు చూపి అంటాం. తాత ఎట్ట నడుపుతాడు చూపి అంటాం. ఆయనకి పెద్ద వయసు వచ్చేసి కాళ్ళు నొప్పుల ద్వారా ఏం చేస్తూ ఉంటాడు? కొంచెం కుంటుకుంటానో కొంచెం ఈడ్చుకుంటానో నడుస్తూ ఉంటాం. ఇప్పుడు మనవరాలికి ఏం చెబుతున్నాం మనం? మనవడికి ఏం చెబుతున్నాం మనం? ఏం చెబుతున్నాం మనం? అరే తాత ఎలా నడుస్తున్నాడు అంటే వాడు ఏం చేస్తాడంటే ఇట్లా ఈడ్చుకుంటూ నడుపుతూ చూపిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? పాక నవ్వుతాం. ఏంటది? ఎదుటివానిలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి మనం ఏం చేసుకుంటున్నాం? నవ్వుకుంటున్నాం. మనం ఏం చేసుకుంటున్నామమ్మా? నవ్వుకుంటున్నాం. అది తప్పని మీకు తెలుసా? అది తప్పని ప్రియమైన పెట్టారా మీకు తెలుసా? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తిపట్టి చాలా సందర్భాల్లో మనం ఆనందపడుతున్నాం. దాన్నే ఏమన్నారు అంటే బైబిల్ గ్రంథ ప్రకారంగా అపహాస్యం అన్నారు. అపహాస్యం చేస్తే తప్పేముందయ్యా అనుకుంటే అది తప్ప, అది కూడా తప్ప అంటే దేవుడు ఖరాఖండిగా చెబుతున్నాడు అపహాస్యం అనేటువంటిది తప్పే. ఎలా చెబుతావయ్యా అంటే కీర్తనల గ్రంథం ప్రారంభంలోనే దేవుడు రాశాడు. ఏ గ్రంథ ప్రారంభంలోనే? కీర్తనల గ్రంథ ప్రారంభంలోనే దేవుడు రాశాడు. మొదటి అధ్యాయము మొదటి వచనమే ఏమి రాశాడు? దుష్టుడు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు. ఎక్కడ కూర్చోకూడదంట? వాడు అపహాస్యం చేస్తుంటే వాడు అపహాస్యంలో నువ్వు కూడా ఏమవుతూ ఉన్నావు? మా అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఏమండి, మొట్టమొదటిగా కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమని రాయించాడు అంటే అపహాసుకుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు ఏంటి? వాడి యొక్క లక్షణం ఏంటి? ఎదుటివాడు ఇబ్బందులో ఉంటే నవ్వుకోవటం వీడికి అలవాటు. ఎదుటివాడు కష్టంలో ఉంటే నవ్వుకోవటం వీడికి అలవాటు. ఎదుటివాడు లోపాలను ఎత్తుపట్టి చూపించుకోవడం వీడికి అలవాటు. అలాంటి వాడి దగ్గరకు అసలు నువ్వు అలాంటి వాడు ఒకవేళ ఎదుటి వారిని అపహాస్యం చేస్తుంటే ఒకవేళ మనం దాంట్లో పాల్పొందులు పొందితే మనం కూడా ఏం చేసినట్లు? అంటే అపహాసుకుడు దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడంటే మంచి లక్షణమా చెడ్డ లక్షణమా? ఏమండి, మంచి లక్షణమా చెడ్డ లక్షణమా? అదే రీతిగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసుకులారా మీరు ఎన్నాళ్ళు ఏంటంట? అపహాసుకులారా. దేవుడు మాట్లాడే మాట ఇది. జ్ఞానము లేని వారారా ఎన్నాళ్ళు మీరు జ్ఞానం లేకుండా ఉంటారు? ఇంకొక అంశంగా దేవుడు మాట్లాడేటువంటి అంశం ఏంటి అంటే అపహాసుకులారా ఎన్నాళ్ళు మీరు అపహాస్యం చేస్తూ ఉంటారు? ఎన్నాళ్ళు ఎదుటివారు లోపాలు ఏదైతే చూపిస్తూ ఉంటారు? ఎన్నాళ్ళు ఎదుటివారు ఉన్నటువంటి బలహీనతలను బట్టి మీరు నవ్వుకుంటూ ఉంటారు? ఎన్నాళ్ళు ఎదుటివారు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మీరు అపహాస్యం చేస్తూ ఉంటారు? ఒకవేళ వారు పేదరికంలోనే ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు ఏదో లోపంలోనే ఉండొచ్చు, కానీ నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను అంటే వారికి ఉన్నటువంటి లోపం ఏంటో మనకు తెలియదు, వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో మనకు తెలియదు, వారికి ఉన్నటువంటి ఆటంకాలు ఏంటో మనకు తెలియదు. కానీ వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, కాస్త లావుగా ఉన్నాడు అనుకోండి, ఏమండి కాస్త లావుగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంత ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలు మనం ఏం చేస్తూ ఉంటాం?
ఆయన వెళ్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం? ఏమండి, నవ్వటం ఒక ఎత్తు అయితే పక్కన ఇంకోటి ఎవడన్నా ఉంటే ఎట్టంటాం, ఎట్ట సైకి చేద్దాం? రే చూడరా అనం, కానీ కంటి సైకితో చూడు అన్నట్టు చేస్తాం. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి అపహాసులారా. ఏమండి, ఎంతకాలం అపహాసులుగా ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు లావుగా ఉన్నాడు, ఆ వ్యక్తిదే ఏమన్నా తప్ప? కానీ దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు కుంట ఆయన ఉన్నాడు, ఆ వ్యక్తిదే ఏమన్నా తప్ప? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక తమ్మి లాంటి వయసు కలిగినటువంటి బిడ్డ, జాగ్రత్త వినాలి, తమ్మి వయసు కలిగినటువంటి బిడ్డ, ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు ప్రియమైన దేవుని బిడ్డారా ట్రైన్లో తీసుకెళ్తా ఉన్నారంట. ట్రైన్లో తీసుకెళ్తా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డారా ఇద్దరు యవనస్తులు, కొత్తగా పెళ్ళైనటువంటి ఇద్దరు యవనస్తులు ఆ ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నారంట. ఎక్కడ ప్రయాణం చేస్తున్నారంట? బాబులాంటి యవనస్తులు, ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు, కొత్తగా పెళ్ళైనటువంటి ఇద్దరు యవన బిడ్డలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారంట? ఏమంటే వీళ్ళ ముగ్గురు ఎదురున్నారు, వాళ్ళిద్దరూ ఎదురు బొదురు ఉన్నారు. ఎదురు బొదురు ఉంటే ఏమంటే ఆయనకి ఎంత వయసు ఉంటుంది? బుజ్జక్క, తమ్మికి ఎంత వయసు ఉంటుంది? చెప్పకూడదా? 18 అంట. ఆడపిల్లలు కూడా చెప్పకూడదంట. 18 సంవత్సరాల వయసు. ఆ పిల్లోడికి కూడా 18 సంవత్సరాల వయసు ఉంది. 18 సంవత్సరాల వయసు ఉంటే ప్రిమేజ్ దేవుడు పెట్టారు. ఆ పిల్లోడు ట్రైన్ కిటికీలో నుంచి చూసి ఆ నాన్న అంటున్నాడంట, ఓకు కేరింతలు కొడతా నవ్వుతా, నానా 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 చెట్లన్నీ మన అమ్మాలు పరిగెత్తుకుంటా ఏ వస్తున్నాయి అంట, చెట్లన్నీ పరిగెత్తుకుంటా వస్తున్నాయి నానా అని చప్పుడు కొడుతున్నాడంట. ఎవరు? తమ్మి అంత వయసు ఉన్న పిల్లవాడు చెట్లన్నీ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి నాన్న అని చప్పుడు కొడుతున్నాడంట. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆయనకి చిత్రంగా చూశారంట. రెండోసారి నాన్న 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 కొండలు కూడా మన అమ్మాలే వస్తున్నాయి, పరిగెత్తుకుంటూ వస్తున్నాయి నాన్న అంటే పైనుంచి కిందకు చూశారంట ఇద్దరు. ఏమండి, మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఆ బయటికి ఎంత చూసి నాన్న ఆకాశం కూడా ఏం చేసుకుంటూ వస్తుంది, మనతో పాటు పరిగెత్తుకుంటూ వస్తుంది నాన్న అంటే ఆ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు పకాపక్క నవ్వి వీడిని ఎక్కడన్నా చూపించండి. ఏమంటున్నారంటే ఎటకారంగా అపహాస్యంగా ఏమంటారు తెలుసా? వీడిని ఎక్కడన్నా చూపించండి, 18 సంవత్సరాల వయసు వస్తే వీడు ఏమంటాడు? ట్రైన్ అంటే ఏం ఉరుగుతున్నాయి అంట, చెట్లు ఉరుగుతున్నాయి అంట, ట్రైన్ అంటే ఏం ఉరుగుతున్నాయి అంట, పంటలు ఉరుగుతున్నాయి అంట, ట్రైన్ అంటే ఏది ఉరుగుతుందంట, మేఘాలు వస్తున్నాయి అంట, వీడిని ఎక్కడన్నా చూపించండి అని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే అపహాస్యంగా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడకుండా అన్నటువంటి మాట ఏంటంటే ఆల్రెడీ వీడిని చూపించుకునే వస్తున్నామండి, వీడు పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టాడు. ఎట్లా పుట్టాడంట? వీడు పుట్టుకతో ఎలా పుట్టాడు? గుడ్డివాడుగా పుట్టాడు. ఈరోజే వాడికి కంటి ఆపరేషన్ చేసి వాడు ఈరోజే ఈ ప్రకృతిని ఏం చేస్తున్నాడు అంటే చూస్తున్నాడు. వాడికి తెలియదండి. ఏమండి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అతని పరిస్థితి ఏంటి? ఆ రోజే చూపు వచ్చింది. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఎదుటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నువ్వు నేను ఏం చేస్తూ ఉంటావంటే అపహాస్యం చేస్తూ ఉంటాం. నేను చెప్పిన అర్థమైందా? నేను చెప్పిన మాట ఏమండి, ఆ పిల్లోడు పరిస్థితి ఏంటి? ఆ రోజే చూపు వచ్చింది, ఆ రోజే చెట్లను చూస్తున్నాడు, ఆ రోజే మేఘాలను చూస్తున్నాడు, ఆ రోజే కొండలను చూస్తున్నాడు. అవి ఏమవుతున్నాయి అనుకుంటున్నాడు? ఇతనితో పాటు మూవ్ అవుతున్నాయి అనుకుంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అపహాస్యంగా ఆయన అక్కడ చూపించండి. వాళ్ళ పరిస్థితి తెలుసా? ఏమండి, పరిస్థితులు తెలియకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే అపహాస్యంగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ అది దేవుని దృష్టిలో తప్పట. దేవుడు నీకు మంచి సదుపాయాలు నీకు ఇచ్చాడు. ఆ సదుపాయాలను బట్టి నువ్వేం చేయాలి అంటే దేవుణ్ణి బట్టి సంతోషించాలి. నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నువ్వేం చేయాలి అంటే ఒకవేళ నీకు మంచి భర్తని ఇచ్చి ఉంటాడు, ఆ మంచి భర్తను బట్టి ఒకవేళ ఎదుటి భర్త ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె కొడతా తిడతా ఏమండి అల్లరి చిల్లరగా ఉన్నటువంటి ఆమెను చూసి నువ్వేం చేయకూడదు? ఆ భర్త చూసావా బంగారం, నీ భర్త ఏంటి ఏంటి ఆ మాట ఎట్లా ఉంటుంది? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చాడు, ఆ స్థితిని బట్టి నువ్వేం చేయాలి? సంతోషపడి ఒకవేళ వీలైతే ఆ కుటుంబం కొరకు నువ్వేం చేయాలంటే అయ్యా నీ కృప వల్ల నాకు మంచి భర్తని ఇచ్చేవయ్యా, నీ కృప వల్ల నాకు మంచి పిల్లల్ని ఇచ్చేవయ్యా, ఎదుటి వాళ్ళ పిల్లలను కూడా అట్లా మార్చయ్యా, ఎదుటి వాళ్ళ భర్తను కూడా అలా మార్చయ్యని వీలైతే ప్రార్థన చేయాలి. కానీ నీ పిల్లల్లా కాదమ్మా నా పిల్లలు, నీ భర్తలా కాదమ్మా నా భర్త. అమ్మా ఆ మాట ఎలాంటి మాటో తెలుసా?
అపహాస్యపు మాట. ఏమండి? ఎందుకంటే అపహాస్యకులు కూర్చున్న చోటను ఏం చేయకూడదంట? కూర్చోకూడదంట. అపహాస్యకులారా ఇంకెంతకాలం అపహాస్యం చేస్తారు? ఒకవేళ మీరు అదే అపహాస్యంలో ఉంటే రేపటి రోజున దేవుడు కూడా ఏం చేస్తాడంట? మిమ్మల్ని దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ఆయనకు ఉన్నటువంటి బలాన్ని బట్టి 40 రోజులు ప్రజలకు కనపరుచుకుంటూ, హే ఎవరు లేరా మీలో? అమ్మా, అపహాస్యం అనేటువంటిది నష్టాన్ని చేకూరుస్తుంది. అపహాస్యం అనేటువంటిది మన నామరూపాలు లేకుండా చేస్తుంది. ఈ రోజున మనకి స్థితి ఉందని ఒకవేళ ఎదుటి వాళ్ళు అపహాస్యం చేస్తున్నామేమో, రేపటి రోజున అపహాస్యం చేయబడినటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉంటారు, కానీ అపహాస్యం చేసినటువంటి మన ఏమండి ఉనికి అసలు లేకుండానే పోద్ది. ఏమండి? ఒక ఆయన 40 రోజులు తనకు ఉన్నటువంటి బలాన్ని బట్టి, ఇదిగో మీలో ఎవరు లేరా? మీరు పోరాడేవాళ్ళు లేరా? మీరు నాతో యుద్ధం చేసేవాళ్ళు లేరా? ఎవరు లేరని ఏమండి చిటుకులేసి 40 రోజులు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తనను తాను అగపరుచుకుంటూ వ్యంగ్యమైన మాటలు, అపహాస్యపు మాటలు. ఇంకొక మాట ఏంటి అంటే దేవుని నామాన్ని కూడా ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాడు అంటే, ఇదిగో గొప్ప దేవుడు అంటాడు కదా, గొప్ప దేవుడు అన్నారు కదా మీ దేవుడు. ఏడు మీ దేవుడు? మీ దేవుడు ఉంటే ఒక్కడు కూడా రాడే నాతో మాట్లాడటానికి అని ఏం చేస్తూ ఉన్నాడు? తన బలాన్ని బట్టి అపహాస్యం చేశాడు. ఒకే ఒక చిన్న రాయి దెబ్బకి అపహాస్యం ఏమైపోయింది అంటే నేలమట్టం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరలా చెబుతూ ఉన్నాను, నాకున్నటువంటి స్థితిని బట్టి నేను ఎవరిని కూడా ఏం చేయకూడదు అంటే అపహాస్యం చేయకూడదు. ఒకవేళ నాకున్నటువంటి స్థితిని బట్టి నేను అపహాస్యం చేస్తే రేపటి రోజున నా ఉనికి లేకుండా పోద్ది. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి పెనిన్నా అన్న యొక్క సహోదరి సవితి, ఏమంటే పెనిన్నా ఏం చేస్తూ ఉంటుంది? ఏమిటేమో పిల్లలు ఉన్నారు, ఏమిటేమో పిల్లలు లేరు. పిల్లలు ఉన్నటువంటి విధానాన్ని బట్టి సంతోషపడి, అయ్యా ఇదిగో నా సహోదరి అయినటువంటి అన్నకు కూడా పిల్లల్నివ్వయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తుందో తెలుసా? ప్రతిరోజు ఏం చేస్తుందో తెలుసా? విసిగిస్తూ ఉందంట, అపహాస్యం చేస్తూ ఉందంట. నీకు పైన పాట, పిల్లలు ఉన్నారా పెట్టారా నీకు? నువ్వేం చెయ్యి, ఆ పని చేయి, ఈ పని చేయని పిల్లలు లేనటువంటి విధానాన్ని బట్టి పెనిన్నా ఏం చేస్తూ ఉంది అంటే అపహాస్యం చేస్తూ ఉంది. ఒకానొక రోజున అపహాస్యం చేయబడింది. అపహాస్యం చేయబడినటువంటి అపహాస్యాన్ని భరించినటువంటి ఆ తల్లి ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప స్థితిలోకి వెళ్ళింది. అపహాస్యం చేసినటువంటి పెనిన్నా పెనిన్న సంతతి మరి ఎక్కడా కూడా అనిపించారా? జాగ్రత్తగా జ్ఞాపకం చేయండి అమ్మా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దిద్దుబాటు అంశాల్లో మరొక అంశం ఏంటంటే అపహాస్యం. ఎందుకంటే నీకు ఆ స్థితి ఇచ్చాడు, ఆ స్థితిని బట్టి నువ్వు సంతోషపడు. ఆ స్థితిని బట్టి లేనటువంటి వారి కొరకు దేవునికి స్తోత్రం, లేనటువంటి వారి కొరకు నువ్వు ఏం చేసేవాడుగా ఉండాలి అంటే ప్రార్థించేటువంటి వారు. 40 రోజులు కనపరుచుకుంటూ అపహాస్యం చేశారంటండి. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఎలీషా గారిని ఏం చేస్తారో తెలుసా? ఎలీయా గారినా ఏలియా గారు అంటే నిజమే ఏలియా గారే, ఇదేనా? ఎలీషా గారిని ఏం చేస్తూ ఉంటారు అంటే బోడివాడా ఎక్కువ ఏమన్నా బట్టలు వచ్చింది ఆయన ఏమన్నా తప్ప. ఎంతమంది మనం కూడా చాలా సందర్భాలు బట్టలు ఉండవాళ్ళని అబ్బా నన్నగా వదిలే ఉందని ఎదుటి అమ్మా అట్ట అన్నందుకు బైబుల్లో 42 కంటే ఎక్కువ పిల్లలు ఏమైపోయారో తెలుసా? ఏంటది అంటే ఆ బూడితలు వచ్చింది. రేపు మనకొస్తే పరిస్థితి. బోడివాడ బట్టలోడా అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా కోపం దేవుడి దగ్గర నుంచి కోపం ఎవరి మీదకి వచ్చిందంట? అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏమండి అది దేవుడిచ్చింది. ఏదైనా కుంటితనమైనా గుడ్డితనమైనా ఏ తనమైనా ఎవరిచ్చింది? అది ఒకానొక రోజున దాని నుంచి విడిపిస్తాడు. అట్లని విడిపించబడట్లేదని నువ్వు దాన్ని బట్టి ఏం చేయకూడదు, నువ్వు అపహాస్యం చేయకూడదు. దాన్ని బట్టి ఏం చేయకూడదు. మేకాలు అనేటువంటి ఒక ఆమె ఉంది బైబిల్ గ్రంథంలో.
ఏమండి దావీదు మహారాజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసం నా రాజ్యంలోనికి వస్తుంది, దేవుని మందసం నా యొక్క నగరంలోనికి వస్తుంది, ఇక దేవుడే నాకు తోడుగా ఉంటాడని ఆత్మవశుడై, ఏ వశుడై? ఆత్మవశుడై దేవునికి స్తోత్రం అని ప్రియమైన దేవుని బిడ్డలారా ఊరేగించుకుంటూ వస్తున్నాడంట మందసాన్ని తీసుకుని. ఎందుకంటే మందసం యొక్క విలువ తెలుసు ఆయనకి. ఎవరికి మందసం యొక్క విలువ ఏంటి అంటే, ఒకానొక రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా మందసం మోస్తున్నటువంటి యాజకుల యొక్క అధికారులు యోర్దాను నదికి దాటంగా తగలంగానే ఏమైపోయినాయో తెలుసా? పాయలైపోయినాయి. ఏమండి చాలా సందర్భాల్లో యుద్ధం చేయడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా దేన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు అంటే మందసాన్ని ముందు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఏమండి మందసం అనేటువంటిది ఒక వ్యక్తి ఇంట్లో 3 నెలలు ఒబేదేదేమి ఇంట్లో ఉంటే మందసం వల్ల ఇల్లు ఏమైపడిందో తెలుసా? ఏం చేయబడిందో తెలుసా? అతడికి అతని సొంతంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో నా నగరంలోకి వస్తుందంటే నా నగరు దీవించబడుతుంది, నా కుటుంబాలు దీవించబడుతుంది అని సంతోషంతో పరవశుడై వస్తుంటే ఏం కిటికీలో నుంచి చూస్తా ఒక పనికి మాలినోళ్ళలాగా డ్యాన్స్ చేస్తున్నామని ఏం చేసింది? అపహాస్యం. ఏం చేసిందమ్మా? ఏం చేసింది? అపహాస్యం చేసింది. ఏమండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఆయన ఎట్లా వస్తున్నాడు? వ్యర్థుడిలాగా వస్తున్నాడా? ఏమంటే భర్తను వ్యర్థుడా అనొచ్చా? వ్యర్థుడు అంటే వేస్ట్గా. ఏమంటే భర్తను ఏమందో తెలుసా? ఏమంది? ఏ మాట పడితే ఆ మాట అంటమేనా? భర్త ఏమంది? వేస్ట్గా అనండి. ఆ మాట ద్వారా ఆమె నష్టపోయినటువంటి విధానం అంతా ఇంత కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపహాస్యం అనేటువంటిది మంచిది కాదు. అండ్ ఒకవేళ వారికి ఉన్నటువంటి లోటుపాట్లను బట్టి నువ్వు నేను అపహాస్యం చేస్తున్నావా, మనకేముండదో తెలుసా? పరలోక రాజ్యం కూడా ఉండదంట. పేతురు పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా మాట కూడా మనం చదువుకుందాం. పేతురు పత్రిక రెండవ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉన్నటువంటి మాట చూడండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ అంత్యదినములలో అపహాసకులు. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అంత్యదినములలో అపహాసకులు ఏంటమ్మా ఏం చేస్తా వస్తున్నారంట? అపహాస్యం చేస్తా వస్తున్నారంట. ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? వాళ్ళకంట కొన్ని స్వకీయ దురాశలు ఉన్నాయంట. వాటిని బట్టి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారంట? అపహాస్యం చేస్తున్నారంట. రాకడ వస్తుందన్నారు, ఇంకా రాలేదేంటి? ఎప్పటి నుంచో చెబుతున్నారుగా ప్రవక్తలు, ఇంకా రాలేదేంటి అంటే ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అందంతటా అందరూ మారు మనసు పొందడానికి దేవుడు ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తుంటే వీళ్ళేం చేస్తున్నారు అంటే అపహాస్యం చేస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. అపహాస్యములారా ఇంకెంతకాలం అపహాస్యం చేస్తారు? బల్లలో పాలు పొందుతున్నారు, రొట్టెలు విరుచుకులో పాలు పొందుతున్నారు, అనేకమైనటువంటి విధానాలుగా పరిశుద్ధులుగా ఉంటున్నారు. ఎంతకాలం ఎదుటి వారిని ఏదెత్తి చూపిస్తారు? ఎంతకాలం ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను బట్టి వాళ్ళని దోషణ చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఇకనైనా దాన్ని ఏం చేయమంటూ ఉన్నాడు అంటే మానుకోమంటున్నాడు. ఇకనైనా దాన్ని ఏం చేయమంటున్నాడు అంటే మానుకోమంటున్నాడు. దేన్ని మానుకోమంటున్నాడు? మనకు తెలుసు బాగా ఎంతమందిని మనం అపహాస్యం చేసాము తెలుసా? తెలవదా అమ్మ? ఎంతమందిని కామెంట్ చేసామో మనకు తెలుసా? తెలవదా? దాన్ని ఏం చేయాలి మరి? ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? అపహాస్యం చేస్తే ఉనికిని పోగొట్టుకున్నాడు ఒక ఆయన. అపహాస్యం చేస్తే ప్రాణాలే పోగొట్టుకున్నాడు 42 మంది పిల్లలు. అపహాస్యం చేసినటువంటి విధానాన్ని బట్టి బ్రతికినంతకాలం శ్రమ అనుభవించింది ఒక తల్లి. అర్థమవుతుందమ్మా? 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒక ఉనికి పోగొట్టుకున్నాడు అపహాస్యం వలన. దేనివల్ల ఆయన ఉనికి పోగొట్టుకున్నాడు అంటే దేనివల్ల పోగొట్టుకున్నాడు? గొల్లియాతు అపహాస్యం. అమ్మా 42 మంది పసిపిల్లలు, పెద్దవాళ్ళు కాదు, దాంట్లో బాలురని రాయబడి ఉంది అక్కడ. ఏమండి వాళ్ళు మరణించడానికి ఏది కారణం? అపహాస్యం. 3వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకాల్ అనేటువంటి తల్లి తన జీవితాంతం శ్రమ అనుభవించడానికి కలిగిన కారణం ఏదయ్యా అంటే అపహాస్యం. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్మాయేలు అనేటువంటి
తెలుసా అమ్మా? ఇస్మాయేలు ఎవరు కొడుకు? అబ్రహాముకి ఆగరుకు పుట్టిన కొడుకు. ఏమండి? ఇస్మాయేలు, అబ్రహాము, ఆగరు, శారా, ఇస్సాకు. ఎంతమంది జీవిస్తున్నారు ఆ ఇంట్లో? 5. ఆయనకి 2, ఈయన ఒక ఆయన. అమ్మా ఆయనకి ఎంతమంది? పాపంగా చదువుతారండి. ఆయనకి ఎంతమంది? టైం చదువుతున్నారండి. ఆయనకి ఎంతమంది అమ్మా? ఆయనకి ఎంతమంది అక్క? ఆయనకి ఎంతమంది? 2. ఏమండి? 2కి మళ్ళా 2, 4 ప్లస్ అసలు ఆయన ఎంతమంది? 5 ఒక ఇంట్లోనే బ్రతుకుతున్నారు. 5 ఒక ఇంట్లోనే ఉన్నారు. ఏమండి? మంచి స్థితి ఎవరికి? ఇస్మాయిల్కి మంచి స్థితి. కానీ ఒక రోజున ఏం చేస్తున్నాడంటే చిన్నవాడైనటువంటి ఇస్సాకుని పరిహాసం చేస్తున్నాడంట. పరిహాసం అన్న అపహాస్యమే. కాబట్టి 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 9వ వచనం వచ్చేయమనమ్మా. అమ్మా ఆదికాండము రాణా కింద చేసేసింది వచ్చేయమ్మని. కాబట్టి ఆదికాండము 21:9. అప్పుడు అబ్రహామునకు ఏం చేస్తామంటమ్మా? ఏం చేస్తామంట? ముందర ఆ ఇంట్లో నుంచి పంపిస్తావా, మేము వెళ్ళిపోవా? అమ్మా ఏం చేశాడంట? ఓడుందా? పరిహాసం అనక పరిహాసం అనే ఓడుందా? పరిహాసం అన్న అపహాస్యం అన్న ఒకటేనా? పర్యాయ పదాలే కవి. ఏం చేశాడంట? చక్కగా కమ్మగా పంచపక్ష పర్వాణాలు తింటా ఒక ఇంట్లో ఉంటా. ఏమండి? ఆ పిల్లోడిని ఏం చేశాడంటే ఇప్పుడు ఇంట్లో నుంచి పంపించిపోయడానికి కారణం ఏంటో తెలుసా అమ్మలారా? ఇక ఇంట్లో నుంచి వెలివేయబడటానికి రాజు తర్వాత రాజు అంతటి స్థితి, అబ్రహాం గారి తర్వాత అబ్రహాం గారి అంత స్థితి ఎవరిది? ఇస్మాయిల్ది. కానీ ఒకనొక రోజు ఇంట్లో నుంచి వెలివేయబడ్డాడంట. దానికి కారణం ఏంటి? వ్యభిచార పాపం కాదు, దొంగతన పాపం కాదు, పాపం అనేటువంటి పాపం కాదు. ఇంట్లో నుంచి వెలివేయబడటానికి, తన స్థితిని పోగొట్టుకోవడానికి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు తెలుసా? చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి మూల కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని అపహాస్యం చేసేటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రోజున మరలా చెబుతున్నాను, దేవుడు నాకు మంచి ఏమిచ్చాడు? స్థితిని ఇచ్చాడు. దేవుడు నీకు మంచి స్థితిని ఇచ్చాడు. ఆ స్థితిని బట్టి నువ్వు ఏం చేయాలంటే సంతోషపడాలి. ఆ స్థితిని బట్టి ఎదుటి వారిని ఏం చేయకూడదు? అమ్మ ఎంతమందిని అపహాస్యం చేశామో, ఎంతమందిని హేళన చేశామో, ఎంతమందిని ఎగతాళి చేశామో, లావాటోళ్ళు నాలాంటోళ్ళని చూసి ఎంతమందిని నవ్వుకున్నామో, అటన్నింటినీ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అపహాస్యుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిందా రాయబడలేదా? అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోవద్దన్నారు. అయ్యా అపహాస్యులరా ఎంతకాలం అపహాస్యం చేస్తారు? ఒకవేళ అపహాస్యం చేయబడతా ఉంటే దాన్ని భరించండి, ఇబ్బంది ఏం లేదు. ఏమండి? ఎహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము ఏమండి మరి అంగబాబుకి వచ్చింది వాగ్దానం. 36వ అధ్యాయము ఏమండి 15వ వచనంలో ఏముంటుంది అంటే, నిన్ను గూర్చి అన్యజనులు చేయు ఏంటమ్మా? నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకైనా పడదు. ఒకవేళ అపహాస్యం చేయబడతా ఉన్నప్పుడు నువ్వు ఏం పెట్టేసుకుంటావంటే వాళ్ళ మీద ద్వేషం పెట్టేసుకుంటున్నావేమో. అపహాస్యం చేయబడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద కోపం పెట్టుకుంటున్నావేమో. అపహాస్యం చేయబడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద అసహ్యం పెంచుకుంటున్నావేమో. అట్లా పెంచుకోవద్దు. దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నిన్ను అపహాస్యం చేస్తారా? నాకు అది వినబడింది. నీకు ఇక అపహాస్యం అనేటువంటిది నిన్ను అనకుండా నేను చేస్తా. నిన్ను పుత్రహీనునిగా, లేకపోతే నువ్వు ఏ హీన దశలో ఉన్నావో, ఒకవేళ ఉద్యోగహీన దశలో ఉన్నావేమో, ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరోగ్యహీన దశలో ఉన్నావేమో, అక్కడేమో పుత్రహీనునిగా అంటే పుత్రులు లేనటువంటి, పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నారు. అలా చేయను అంటున్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా దాన్ని ఆపాదించుకోగలిగితే ఏ కరువు అనేటువంటిది మనకు ఉందో, ఏ విధానం అనేటువంటిది ఉందో దాని నుండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? విడిపిస్తానంటున్నాడు. ఒకవేళ అపహాస్యం మనల్ని చేస్తున్నారని ఏం పెట్టుకోకూడదమ్మా? ఎందుకు పెట్టుకోకూడదు? ఎవరు చూస్తున్నారంట? ఏమ్మా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ అపహాస్యం చేశారని
నువ్వు అపహాస్యం చేయమాక. ఏమంటే అపహాస్యులు కూర్చున్న చోటనే కూర్చోవద్దు. ఇంకా అపహాస్యం చేస్తున్నారు. ఒకవేళ అపహాస్యం అనేటువంటిది మనలో ఉంటే, వ్యంగ్యత అనేటువంటిది మనలో ఉంటే, ఎగతాళి అనేటువంటిది మనలో ఉంటే, ఎదుటి వారిని ఏదైతే చూపించడం మనలో ఉంటే దాన్ని తీసివేసుకోవడం మంచిది. ఒకవేళ ఎంతమందిని ఎగతాళి చేసామో దాన్ని ఒప్పుకోవడం మరీ మంచిది. ఇటు కృపలో దేవుడు మన అందరి కుటుంబాలను దీవించును గాక. ఇది ఎన్నో అంశం అంటే 6వ అంశం. ఎందుకు చెబుతున్నానంటే మరలా చెబుతున్నాను, సింపుల్ అని మనం ఏం చేయట్లేదు, వీటిని పట్టించుకోవట్లా. నువ్వు తర్వాత అయినా ప్రియమైన బిడ్డలారా ఒక 15-16 అంశాలు వస్తాయి. తర్వాత నువ్వు దిద్దుబాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటు కృపలో దేవుడు మీ అందరి కుటుంబాలు, మనందరి కుటుంబాలను దీవించును గాక. తండ్రి నీకు వందనాలు ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకో.